యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక వ్యక్తిని కలుసుకుంటారు చాలా కాలం తర్వాత. ఇది మీకు ఆశ్చర్యకరమైన శుభసూచకం. అలాగే సంతోషంతో ఈ కలయిక మీకు అమితానందాన్ని కలిగిస్తుందని ఆశించవచ్చు. పాతకాలం మిత్రులు, మంచి స్నేహితులు, మీకు ఆప్తులు కూడా. అందుచేత మీ కలయిక మీకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మీరు కలిసే వ్యక్తి కూడా అంతే ఆనందాన్ని ఇస్తుందని గమనించండి. మేషరాశి రొమాన్స్. మీ జాతకం స్థిరత్వాన్ని, ప్రశాంతతను చూపిస్తోంది. ఈరోజు మిమ్మల్ని ఇంట్లో ఎంతో సామరస్యాన్ని, దాన్ని మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉండడాన్ని ఇస్తుంది. మీ కుటుంబంతో ఆనందం పంచుకోండి. వారు మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మీ పట్ల ఎంతో లోతైన శ్రద్ధను చూపిస్తున్నారు. కార్డులను బయటకు తీయండి. ఈ టైం సరదాగా కేరింతలు కొడుతూ గేమ్లు ఆడుకుంటూ ఖుషీగా కాలక్షేపం చేయవలసి ఉన్నటువంటిది. మీరందరూ నవ్వులను పంచుకుంటూ హుషారుగా గడపండి. మేషరాశి కెరియర్. ఈరోజు మీ ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే ఈరోజు లభించే సూచనల ప్రకారం మీకు ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తితో మీరు సహనాన్ని కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. లేకపోతే మీరు పనిచేసే చోట కానీ మీరు అనవసరపు వాదనలోకి దిగవచ్చు. మీరు అదుపు లేనంతగా అశాంతి, ఆవేదనలతో సతమతమైపోవచ్చు. ఫలితంగా పని మీద మీ దృష్టిని ఫోకస్ చేయడం చాలా కష్టమైపోతుంది. మీకు ఈ పరిస్థితి నుండి బయటపడేంత వరకు మీరు మీ సహనాన్ని, మౌనాన్ని పాటిస్తూ ఉంటే అది మీకు చాలా శ్రేయస్కరం. మేషరాశి ఫైనాన్స్. మీ ఆర్థిక పరిస్థితి వీలు కలిగించేంత వరకు మీరు ఉదారంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఈరోజు మీరు ఇతరులకు ఇవ్వడానికి సంతోషిస్తారు. జీవితం మీకు తిరిగి ఇతర మార్గాలలో అనేక రివార్డులు తీసుకురాగలదని మీకు తెలుసు. కాబట్టి మీకు బిల్లులు కట్టడం సాధ్యమైనంత వరకు మీ సంపదను ఇతరులతో పంచుకోవటానికి అనువుగా చేసుకోవటంలో మీరు విజయవంతంగా పాల్గొంటారు. మేషరాశి హెల్త్. ఈరోజు మీరు నిరుత్సాహంగా, మోటివేట్ కానట్టుగా ఫీల్ అవుతున్నారు. అనేక విషయాల్లో ఇటువంటి పరిస్థితి నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకుని దీర్ఘకాలం పాటు సెలవుపై బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళి కాలక్షేపం చేయాలనుకుంటారు. కానీ అటువంటి అవకాశం ఉన్న సూచనలు ఏమీ కనిపించడం లేదు. అయితే ఈరోజు మీకు కొంత టైం తీసుకుని కాసేపు కళ్ళు మూసుకొని మీ విశ్వాసాలపై దృష్టిని సారించండి. మీ మనస్సు ఇదొక కాస్త శాంతపరుస్తున్నట్లు మీరు గ్రహిస్తారు. ఈరోజు ఇటువంటి మానసిక ప్రశాంతతతోనే కాలక్షేపం చేయడానికి ప్రయత్నించండి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యుడొకరు మీకు డిసప్పాయింట్మెంట్ మరియు నిరాశ నిస్పృహలు కలిగించవచ్చు. అతనిని అదమాయించి శిక్షించాలనే కోరిక కూడా మీకు కలగవచ్చు. ఇటువంటి కఠిన చర్యలను తీసుకోవాలని అనుకోవద్దు. దానికి బదులు మీ ఆప్తులకు వాస్తవ పరిస్థితిని వివరించి వారి సలహాలను కోరితే మంచిది. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీరు అమిత ఉత్తేజకరమైన, ఆవేశపూరితమైన మూడ్లో ఉన్నారు. టెలిఫోన్లో ఎంతో టైం గడిపేస్తారు. మీ ఆప్తులతో తీయటి కబుర్లు చెప్పుకుంటూ. ఇది టెక్స్ట్ మెసేజ్ లాంటిదో లేకపోతే ఆన్లైన్లో ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉండే మెసేజ్ రూపంలోనూ ఉండవచ్చు. ఏమైనప్పటికీ ఈరోజు మధ్యాహ్నం మీ భాగస్వామి దృష్టిని మరలుస్తూ ఉంటారు కొన్ని ఘాటైన రిమార్కులతో. మీ ప్రణయ బంధంలో ఇది మీ ప్రణయాన్ని కొనసాగిస్తుండటానికి సహాయపడుతుందేమో. వృషభ రాశి కెరియర్. మీ వృత్తి రంగంలో మీకు అనుకోని, ఆశించిన అవకాశం లభిస్తుంది. కొంత ఎక్స్ట్రా డబ్బును సంపాదించడానికి ఇది మీరు ప్రస్తుతం చేస్తున్న పనికి ఎక్స్టెన్షన్ కావచ్చు, లేక క్రొత్త ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉన్నవి కావచ్చు, ఒక సైడ్ బిజినెస్ లాగా. ఏమైనప్పటికీ సమీప భవిష్యత్తులో కొంచెం డబ్బు పుష్కలంగానే లభించే అవకాశం ఉంది మీకు. అయితే మీరు పనిచేయవలసి ఉంటుంది. దీనితోటి తలమునకలైపోవడానికి ప్రయత్నించకండి. వృషభ రాశి ఫైనాన్స్. మీరు వరుస తప్పకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉన్నట్లయితే ఈరోజు మీరు కొన్ని ఆరోగ్యకరమైన లాభాలను చూడగలరు. ఇదే మీకు మొదటిసారి అయితే ఒక మాదిరి లాభాలను చూడగలరు. కానీ మీరు క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడుతూ దాని గురించి అవగాహన పెంచుకొని ఉంటే, అంటే ఏ స్టాక్లను ఎంచుకోవాలన్న విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచివై మీరు లాభాల వైపు వెడుతున్నట్టు తొందరలో గ్రహిస్తారు. లాభదాయకమైన ఈ టైంని ఎంజాయ్ చేయండి. వృషభ రాశి హెల్త్. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఈరోజు అతి జాగ్రత్తగా ఉండాలి. క్రొవ్వు, ఉప్పు మరియు ఇతర రుచికర ఆహార పదార్థాలను ముట్టుకోకండి. అలాగే ఆహారపు నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఆరోగ్యం అదే కుదుట పడుతుంది లే అని అతి విశ్వాసంతో ఉండకండి. మీ నిర్లక్ష్యం మీ అనారోగ్యాన్ని ఇంకా దిగజార్చవచ్చు. మీరు ఈరోజు మీకు అనువైన పౌష్టికాహారాన్ని, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నంత వరకు మీరు మీకే మంచి మిత్రుడు వంటి వారు.
కాస్త ఎక్సర్సైజులు చేయండి. ఈరోజు మీ శక్తిని మెరుగుపరుచుకున్నట్లు ఫీల్ అవ్వండి. మిథున రాశి ఓవర్వ్యూ. విద్యాపరమైన లేక అకాడమిక్ అభివృద్ధులపై మనసు పడుతున్నట్లయితే ఈరోజు మంచిది. మీకు నచ్చే ఏ విధమైన ఆలోచన అయినా సరే, మీరు ఏ చర్య చేపట్టినా సరే, ఈరోజు మీ మానసిక శక్తి పెరిగి మీ అకాడమిక్ కెరియర్ కొన్ని సత్ఫలితాలను ఇస్తుంది. మీ మనసులో వివరంగా స్పష్టమైన ఆలోచన నింపుకొని ముందుకు సాగితే మంచిది. మిథున రాశి రొమాన్స్. ప్రస్తుత బాంధవ్యాల నుండి బయట ఎక్కడో మీరు సుఖాన్ని పొందాలని ప్రయత్నించకపోవటం చాలా శ్రేష్టమైనటువంటిది. ఇది మీకు కష్టాలను తప్ప మరేమీ ఇవ్వదు. ఏ స్వల్పకాల తృప్తి ఆనందమైనా సరే దాని వైపరీత్యంతో వ్యతిరేకతతో సరితూగలేదు. కొద్ది కాలంలోనే అది చిత్తు అయిపోతుంది. మీ భాగస్వామి పట్ల మీ యొక్క విశ్వాసాన్ని, భక్తిని, గౌరవాన్ని, నమ్మకాన్ని మీరు ప్రత్యక్షంగా చూపించాల్సి ఉంటుంది. లేకపోతే మీరు అభాసు పాలవటం ఖాయం. అన్యథా ఇతరములైన వాటిని మీ రొటీన్ జీవితం నుండి ఒక రుచికరమైన ధ్యాస మళ్లింపుతో ప్రత్యక్షమయ్యే వారిపై దృష్టిని మరల్చడాన్ని మానండి. మిథున రాశి కెరియర్. మీరు ఇప్పుడు రాజకీయంలో క్రియాశీలకమైన ఆసక్తిని చూపించవచ్చు. స్థానికంగాను మరియు సందర్భోచితంగాను ఉభయత్ర చివరకు మార్పులు, తేడాలు తీసుకురావడానికి ఇది మీ టైం అని భావిస్తూ ఉండవచ్చు. మీరు ప్రజలు మీలో తాము ఒక నమ్మకమైన వ్యక్తిని చూడగలుగుతారు. మీరు ఆశించే చోటికి మీరు చేరుకోవడానికి మీ శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించండి. మిథున రాశి ఫైనాన్స్. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. పనికిరాని, రాబడి లేని వ్యాపార విధానాలతో ఈరోజు ఆర్థిక ప్రపంచంలో మీరు లేట్ ఫీజులు కట్టే బిల్లుల సంఖ్యపై కాస్త పట్టును సాధించవలసి ఉంటుంది. ఇటువంటి ఫీజును మీరు బిల్లులు లేటుగా కట్టడం వల్ల చెల్లించవలసి వస్తోంది. మీరు మీ బిల్లుల్ని కట్టవలసిన ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటూ ఉండండి. లేటు ఫీజులు కట్టడం అనే వలలో పడిపోకుండా ఇటువంటి ఆర్థిక పరమైన గోతులో నుండి ఎలా బయటపడాలో అన్న విషయంపై ఆలోచించండి. మిథున రాశి హెల్త్. ఈరోజు ప్రమాదానికి గురవ్వచ్చు మీరు. అంచేత నిప్పు, పదునుగా ఉండేటటువంటి వాటి నుండి దూరంగా ఉండండి. మీకు ఒక గాయం కానీ నష్టాన్ని కానీ చూడవచ్చు. ఈరోజు చాకు లాంటి వంటి ద్వారా, అలాగే చాలా వేడిగా ఉండే వాటిని తప్పించడం చాలా మంచిది. మీకు మీ శ్రేయస్సుని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని, ఇది మీకు అవసరం కూడా లేకపోతే వీటితో దేని ద్వారానైనా మీకు ప్రమాదం సంభవిస్తే తర్వాత మీరు విచారించవలసి ఉంటుంది. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ గురించి మీరు ఇంకా విపులంగా, క్లియర్గా ఇతరులకు మీరంటే అర్థమయ్యేలాగా వ్యవహరించాలి. మీలో అత్యంత ఉత్సాహభరితమైన నవభావాలు, ఊహలు మెండుగానే ఉన్నాయి. కానీ వీటిని ప్రత్యక్షమైన చర్యలుగా ట్రాన్స్ఫర్ చేయలేకపోతే మీరెక్కడో మిస్ అయిపోతారు. మీరు మీ భావనలు ఎదుటివారికి అర్థమయ్యేలాగా ప్రయత్నించి చెప్పండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి గురించి పగటి కలలు కంటున్నట్లు గమనిస్తారు. ఈరోజు మీ హృదయాన్ని, భూమిని వదిలేసి ఊహకంద నెత్తుల్లో విహరించనివ్వండి. మీరు అమితంగా ప్రేమిస్తున్న వారిని గురించి కలలు కంటూ మీరిద్దరి మధ్య ఉండే ఈ ప్రణయాన్ని పూర్తిగా ఫీల్ అవుతూ ఇటువంటి క్షణాలకు అంతం ఉండకూడదని కోరుకుంటూ ఉండండి. ఒకరోజు పాటు మిమ్మల్ని ఇటువంటి ప్రేమలోకాల్లో తేలిపోనివ్వడంలో వదిలేస్తే బాగానే ఉంటుంది. కానీ రేపు మాత్రం మీరు స్థిరంగా భూమి మీదే నిలుచుని ఉండేట్లు ఉండండి. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు మీ పరిశ్రమ మీరు ఉండగలిగే దానికంటే వేగంగా మారిపోతున్నట్లు మీరు గమనిస్తారు. మీరు పనిచేసే రంగంలో సంభవించిన మార్పులను గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే మీరు పాతబడిపోయి నిరర్ధకంగా తయారైపోకుండా. మీరు ఉద్యోగంలో సుఖంగా ఉండడం అన్నది ఒక విషయం, కానీ బద్ధకస్తులుగా మారిపోవడం వల్ల మీ ఉద్యోగ భద్రత లోపించడం ఖాయం. కర్కాటక రాశి ఫైనాన్స్. రసాయన పరిశ్రమలో పనిచేస్తూ ఉండేవారికి ఇది మంచి రోజు. మీరు చివరికి ఒక ల్యాబొరేటరీలో కానీ లేక ఒక ఫ్యాక్టరీలో కానీ పనిచేస్తూ ఉండొచ్చు. వృత్తిపరంగా, ఆర్థిక పరంగా కానీ మీ మార్గంలోకి వచ్చే కొన్ని లాభాలను అందుకుంటారు. ఈరోజు మీరు రసాయనాలకు సంబంధించిన వ్యాపారంలో కనుక పనిచేస్తున్నట్లయితే మీ కళ్ళని విశాలంగా తెరిచి గమనిస్తూ ఉండండి. ఈరోజు మీరు అతి లాభసాటి అయిన ఉత్తేజకరమైన వ్యాపార అభివృద్ధిని చూస్తారు. కర్కాటక రాశి హెల్త్. ఒత్తిడి, అధిక శ్రమకు వచ్చినటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధిస్తూ ఉండవచ్చు ఈరోజు. అందుచేత పనులను నెమ్మదిగా చేసుకుంటూ ఉండాలి. మీరు చిన్న చిన్న చిరాకులు, విసుగు, తలనొప్పి అంత తీవ్రమైనవి కాకపోవచ్చు, కానీ వీటన్నిటిని అధిగమించి మీరు శాంతంగా మీ పనులు చేసుకుంటూ పోవడం మీ ఓపిక, ఇష్టంపై ఆధారపడి ఉంటాయి. మీరు చేపట్టే సరైన చర్యలతో వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అదుపులో పెట్టుకోవచ్చు. ఒత్తిడిని ఎక్కువగా తగ్గించుకోవడానికి యోగాభ్యాసం చేయండి. సింహరాశి ఓవర్వ్యూ.
ఈరోజు మీ ఇంట్లో దొంగతనం కానీ లేక ఏదైనా పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటి తలుపులు భద్రంగా తాళం వేసుకోవడానికి కొంత టైం తీసుకోండి. మీ ఇల్లు బంగారం క్షేమంగాను చూసుకోండి. చిన్న చిన్న చిల్లర దొంగతనాలు, నేరాలు మరియు వస్తువులను చాలా భద్రపరుచుకొని కాపాడుకోండి. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయంలో కొంచెం పరాజయం సంభవించవచ్చు. ఒకవేళ మీరు వివాహం గురించి చర్చిస్తూ ఉంటే ఈ చర్చలు మీరు ఊహించిన పంథాలో కొనసాగడం లేదని మీరు గ్రహిస్తారు. ఈరోజు మీరు ఆశిస్తూ శ్రమిస్తూ ఉన్న ఫలితాలపై కొన్ని ఆటంకాలు తగిలి చివరి ఫలితాలను అడ్డుకుంటాయి మీ మార్గంలో. సింహరాశి కెరియర్. ఈరోజు ప్రభుత్వ సంబంధిత బిజినెస్ అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి చాలా వరకు, మరియు బ్యూరోక్రసీతో మీరు వ్యవహారాలను చక్కబెట్టుకోవచ్చు. ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వారికి కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు ప్రతిదీ కూడా సాఫీగానే గడిచిపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ శుభ సందర్భాన్ని ఉపయోగించుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు పనిని చేయించుకోండి. సింహరాశి ఫైనాన్స్. భవనాలు నిర్మాణాల పరిశ్రమలతో ఏదో విధంగా సంబంధం కలిగి ఉన్న వారికి ఆర్థికంగా చాలా లాభదాయకమైన రోజు. ఈ రంగం ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అలాగే మీ ఆర్థిక వనరులు కూడా మీ పని చురుకుగా సాగిపోతున్నట్లు, మీరు దానిని హ్యాండిల్ చేస్తున్న దానికంటే వేగంగా. మీ చేతికి అంది వస్తున్న డబ్బును మంచి పద్ధతిలో వివేకవంతంగా ఉపయోగిస్తూ ఉండేటట్లు చూసుకోండి. ఈ ఉచ్చస్థితి ఎల్లకాలం ఉండకపోవచ్చు. గాలివాటంగా వచ్చిన ఈ ఆర్థిక సౌకర్యాన్ని కాస్త దాచిపెట్టండి భవిష్యత్తు కోసం. సింహరాశి హెల్త్. ఈరోజు మీరు కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. మీ కుటుంబంలోని ఒక సభ్యుని ఆరోగ్య విషయంలో అయితే బాధపడకండి. వారు ఆరోగ్యంగా బాగానే ఉన్నారు. ఎటొచ్చి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే కాస్త స్వచ్ఛమైన గాలి కూడా. వారు ఎలా ఫీల్ అవుతున్నారో అన్న విషయమై ఒక కన్ను వేసి ఉండండి, మానిటర్ చేస్తూ. అయితే మొత్తం మీద మీరు బాధపడవలసిన అవసరం లేదు. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ చుట్టూ ఉన్న వలయాన్ని ఛేదించుకుని బయటపడి ధైర్యంగా రిస్క్ తీసుకోవాలని ఆశిస్తారు. మీ జీవితంలో అన్ని కోణాల్లో కూడా ఈ వేళ చెప్పుకోదగ్గ విధంగా ముందంజ వేయాలని అనుకుంటారు. మీ బంధువులతోనూ అలాగే కెరీర్లోనూ కూడా, లేకపోతే ఆకాశంలో విహరించేంతగా మిమ్మల్ని మీరు పైకెత్తుకుంటారు. కన్యా రాశి రొమాన్స్. ఒక అతి సున్నితమైన అంశంలో చిక్కుకొని ఉన్నారు మీరు. అందుచేత ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వివాహమైన వ్యక్తితో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి మీరు ఒకరిద్దరి కంటే ఎక్కువ మందితో సంబంధం పెట్టుకుని ఉన్నట్లయితే కూడా మీరు చేపట్టబోయే చర్యను గురించి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ అవకాశాలను పరిశీలిస్తూ మీ నిర్ణయంలో తెలివితేటలను, వివేకాన్ని చూపిస్తూ వాస్తవ దృక్పథంతో ఉండాలి. మీరు గడ్డి ఎప్పుడు అవతల పక్కన కూడా పచ్చగా ఉండదు కాబట్టి. కన్యా రాశి కెరియర్. మీరు స్పోర్ట్స్ వ్యాపారంలో ఉన్నట్లయితే కానీ, ఒక క్రీడాకారుడు అయి ఉంటే ఈరోజు మీకు కొన్ని లాభాలు అందవచ్చు. ఇది ఆర్థికపరమైన స్కాలర్షిప్ రూపంలో కావచ్చు, లేకపోతే ఒక క్రొత్త టీంతో ఆడే అవకాశం కావచ్చు, లేకపోతే చివరకు మీరు ఆటలలో కనబరిచిన అమోఘమైన ప్రతిభకు ఒక గుర్తింపు కావచ్చు. వృత్తిపరమైన ఈ అభివృద్ధిని సద్వినియోగం చేసుకోండి, మీ ఉద్యోగ లక్ష్యాల వైపు ఇంకొక ముందడుగు వేయటానికి. కన్యా రాశి ఫైనాన్స్. ఈ రోజు మీరు విపరీతంగా ఖర్చు చేయవచ్చు. దురదృష్టవశాత్తు అది విలాస వస్తువులకు మాత్రం కాదు, భవిష్యత్తు పెట్టుబడులకే మీ డబ్బును ఖర్చు చేయండి. ఈ రోజు మీ పిల్లల విద్యా విషయాలలో, మంచి భవిష్యత్తు వంటి వాటిపై ఈ రోజు మాదిరిగా మీరు చేసిన మదుపు మీకు అనేక విధాల లాభాలను కలిగిస్తుంది, మీరు ఊహించిన విధంగా. కన్యా రాశి హెల్త్. ఈరోజు మీ కుటుంబ సభ్యులకు అనారోగ్యం గురించి కొన్ని హెచ్చరికలు అందవచ్చు. ప్రస్తుత తరుణంలో తలెత్తే దగ్గు, జలుబు వంటి వాటిపై దృష్టిని పెట్టండి. అవి తలెత్తే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు. అత్యధిక ఉష్ణోగ్రతలకు వారిని గురి చేయకండి. చల్లటి పానీయాలను, అతిగా స్వీట్లను మాన్పించండి. మన జీవితాలలో ఆరోగ్యం విషయానికి వచ్చేటప్పటికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మర్చిపోకూడదు. అలాగే ముందు జాగ్రత్త అన్ని వేళలా మంచిది. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ డిప్లొమసీ స్కిల్ను ఉపయోగించి పనిచేయాల్సి ఉంటుంది. మీకు సంబంధం లేకపోయినా, మీ వల్ల సంభవించకపోయినా లేనిపోని వివాదంలో చిక్కుకొని బయటపడాల్సిన అవసరం రావచ్చు. మీ భాషను, మీ సాంఘిక నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ పరిస్థితి నుండి బయటపడాల్సి ఉంటుంది, గమనించండి. తులారాశి రొమాన్స్. ఈనాటి ప్రణయలోకంలో మీరు ఈరోజు నేర్చుకునే పాఠం, ఒకవేళ మీరు మీ భాగస్వామి నుండి ప్రేమను, ఆదరణను పొందాలంటే అటువంటి వాటిని ముందుగా అతనికి మీరు ఇవ్వాలి. మీరు కఠిన వైఖరిని అవలంబిస్తూ ఇతరులు మీ పట్ల ప్రేమాభిమానాలను కురిపించాలని ఆశించలేరు. మీ ఫీలింగులతో మీరే ముందు చొరవ తీసుకోండి.
ముందుకు రావటంలో ఇతరులు ఇంకా క్షేమకరమైన భావించి తాము కూడా ముందుకు వచ్చి మీతో వారి అభిప్రాయాలను, ఫీలింగ్స్ను, ఎమోషన్స్ను పంచుకోవటం సౌకర్యంగానే ఉందనుకుంటారు. మీ గురించి బాగా తెలుసుకోవాలనుకునే వారు చాలామంది ఉన్నారు. తులారాశి కెరియర్. ఎంత ఒత్తిడిలోనైనా సరే మీరు ప్రశాంతంగా ఉండగలగటం మీ సహోద్యోగులను ఇంప్రెస్ చేస్తుంది. మీ నెట్వర్కింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. అలాగే ఎంత ఒత్తిడి మీద ఉన్నా సరే మీరు తల ఎత్తుకునే ఉండగలరు. ఇతరులకు మీకు కూడా ఈ క్రొత్త ప్రోత్సాహకరమైన అంశాలను లాభదాయకంగా ఉండేటట్లు ఉపయోగించండి. మీలో ఉండే పాజిటివ్ లక్షణాలు మీరు ఉద్యోగంలో పురోభివృద్ధిని సాధించడానికి దోహదం చేస్తాయి. మీరు దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోండి. తులారాశి ఫైనాన్స్. గత కొద్ది కాలంగా మీరు చేసే షాపింగ్ను కాస్త నిలిపివేయండి. నెమ్మదిగా మీ క్రెడిట్ కార్డును కొంతకాలం స్టోరేజ్లో పారేయండి. గత కొద్ది కాలంగా మీరు విలాసాలతో మునిగి తేలుతున్నారు. ఇది మీకు సరదాగానే ఉండవచ్చు, కానీ ఇటువంటి పరిస్థితికి బ్రేక్ వేయవలసిన అవసరం ఉంది. మీరు కొన్న వాటిని అనుభవిస్తూ ఎంజాయ్ చేయండి. జీవితంలో అస్పష్టమైన వాటిపై ఫోకస్ చేయండి. తులారాశి హెల్త్. ఈరోజు మిమ్మల్ని వేధిస్తున్న దీర్ఘకాలపు అనారోగ్య సమస్యలను చక్కబెట్టుకోవాల్సిన రోజు. ప్రస్తుతం మీ ఆరోగ్యం చక్కగానే కనిపిస్తున్నప్పటికీ మీరు ఈ సమస్యలను ఈరోజు చక్కబెట్టుకోకపోతే చివరికి అవి ఎంతో చెడ్డవిగా మారి మీపై ఎంతో చెడు ప్రభావం చూపిస్తాయో మీరు గ్రహించుకోగలుగుతారు. ముందు జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని ఈరోజు పరిశీలించుకునే రోజు. అందుచేత మంచి పౌష్టికాహారం తీసుకోవటం, మత్తు పానీయాలు, పొగ త్రాగటం వంటివి మానివేయటం తప్పకుండా చేయవలసిన పనులు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యులందరితోనూ ఆప్తులతోనూ ఒక గెట్ టుగెదర్ జరుపుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. రవాణా సదుపాయాలను గురించి మరీ అంత తీవ్రంగా ఆలోచించకండి. మీ ఉత్సాహం, ఉల్లాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడో కానీ మీరందరూ ఇలా ఎంతో ఆనందించే సమయాన్ని పొందలేరు. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీరు కొంచెం ఆరోగ్యకరమైన దృక్పథంలోంచి మీ సంబంధ బాంధవ్యాలను మంచిగా చూడటం ప్రారంభించాలి. ఇటువంటి సంబంధంలో ఉన్న కొన్ని చిక్కులను, అడ్డంకులను తొలగించుకోవటానికి చూడాలి. ఎల్లప్పుడూ ఇతర వ్యక్తులు ఎవరూ కూడా పరిపూర్ణత కలిగిన వారు కాకపోవచ్చు. అలాగే మీరు కూడా ఈరోజు కాస్త ఓపికతో ఉండండి. ఇతరుల ఆకర్షణలో కొట్టుకుపోకండి. మనం ఇంకో మంచి కాబోయే జతగాడిని కలవబోయే ముందు ఎప్పుడూ మంచి మనసుతోనే ఉండాలి. చిరకాలపు సుఖ సంతోషాలే మీరు ఇప్పుడు కృషి చేసి సంపాదించుకోవలసినవి. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు మీ బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందుతున్నట్లు మీరు గమనిస్తారు. ఇది అవిశ్రాంతిగా మీరు చేస్తున్న కృషి వల్ల మరియు కొంతవరకు పార్ట్ టైం పద్ధతిలో మీ మామూలు ఉద్యోగం నుండి కాకుండా బయట ఉండే క్లయింట్లకు పనిచేయడం ద్వారా కూడా ఇటువంటి బిజినెస్ డెవలప్మెంట్ పద్ధతిని అనుసరిస్తూ ఉండండి. మీకు ఇది నిదానంగా లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ సహచరులచే మీరు అభినందించబడతారు. మీ యొక్క పనితనం, నైతిక సిద్ధాంతాలపై వారికి కూడా మంచి అభిప్రాయం ఉంది కాబట్టి. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీలో ఉన్న మంచిగా మలుచుకోబడిన బుద్ధి కుశలతలు, వివేకం మీ ప్రాజెక్టులను సమర్థవంతంగా తెలివిగా ప్లాన్ చేసుకోవటానికి దోహదపడతాయి. ఏ అధికమైన రిస్క్ కలిగిన పెట్టుబడి అవకాశాన్నైనా సరే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి మదింపు చేసుకోవాలి. అలాగే అవి మీ నిధులను పెట్టుబడి పెట్టదగ్గవేనా అని ఆలోచించుకోవాలి. ఏమైనప్పటికీ దీర్ఘకాలంలో ఇవి మీకు లాభదాయకమైనవే. అందుచేత ఇక్కడే మీ తెలివితేటలు, వివేకం అవసరమయ్యేది. మీ అంతరాత్మను విశ్వసించండి. ఈరోజు వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం మీరు మంచి ప్రోత్సాహకరమైన మూడ్లో ఉండటం వల్ల, అలాగే మీరు గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల ప్రోత్సహించబడి ఉందని గ్రహిస్తారు. మీరు సంతోషంగా ఉండడం, ఆత్మస్థైర్యం మీలో మంచి స్వస్థతను కలిగించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే మిమ్మల్ని భౌతికంగా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేట్లు చేయడం, మానసికంగా కూడా మంచిగానే ఉన్నారనే భావన మీలో మొదలైందని మీరే గ్రహిస్తారు. మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచగలిగే పనులనే చేయండి, వ్యాయామంతో సహా. అప్పుడు మీరు అన్ని విషయాల్లోనూ కూడా బాగా ఉన్నట్లు, బలంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు, గ్రహిస్తారు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంటి తలుపులను దగ్గరగా గట్టిగా తాళం వేసి ఉంచండి. దొంగలు చొరబడటం, ఇంటికి కన్నం వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు క్రింద అంతస్తులో ఉంటే మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్త వహించవలసి ఉంటుంది. 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ప్రతిదీ తాళం వేశామా లేదా అనే విషయాన్ని మీరు జాగ్రత్త వహించండి. ధనుర్రాశి రొమాన్స్. మీలో వివాహమైన కొందరు ఈరోజు కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.
అనవసరమైన వాదనలతో వివాహేతర బంధాల పరిస్థితులు ఈరోజు ముందుకు వచ్చి మీరు ఇతర వ్యక్తి యొక్క సొగసు హొయలు చూసి ఊగసలాడుతూ ఉంటారు. మీరు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని దీని గురించి ఆలోచించాలని భావిస్తారు. మీరు విచారించవలసి వచ్చేటటువంటి పనులేమీ చేయకండి. ధనుర్ రాశి కెరియర్. ఈరోజు మీ పనిలో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు గ్రహించి సంతోషపడతారు. ఈరోజు మీ తలపై కొన్ని డెడ్ లైన్లు తీక్షణంగా చూస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తు అటువంటి పనులన్నిటినీ మీరు సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా సమయానికి చాలా ముందుగానే తమ చదువులను పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క కఠోర శ్రమకు థ్యాంక్స్. ధనుర్ రాశి ఫైనాన్స్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇబ్బందికరమైన పరిస్థితి నుండి బయటపడటానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. అయితే మీరు తీసుకున్న సొమ్మును తిరిగి సకాలంలో చెల్లించేట్లు చూసుకోండి. ఖచ్చితంగా లేకపోతే మీరు వచ్చే నెల జీతం తీసుకోకుండా మేనేజ్ చేసుకోగలరేమో చూడండి. మీరు ఇటువంటి ఏర్పాటుకు అంగీకరించే ముందు ఏమైనప్పటికీ కూడా. ధనుర్ రాశి హెల్త్. ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం అత్యధిక స్థాయిలో ఉంది. మీ చుట్టూ ఉండే ఇతరులు ప్రోత్సాహకరమైన ఈ మార్పును గమనిస్తూనే ఉన్నారు. అత్యధికమైన మీ ఆత్మవిశ్వాసం ఇతరులను అమితంగా ఆకర్షిస్తుంది మీ వైపు. మీరు దురుసుగా ప్రవర్తించేంత వరకు మీలో ఉండే మంచి లక్షణాలను అలాగే నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయండి. మీరు ఇతరులు ఈ అంశాన్ని సెకండ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉండడాన్ని మీరు గమనిస్తారు. మకర రాశి ఓవర్వ్యూ. అసంపూర్తిగా ఉన్న కొన్ని విదేశీ అవకాశాలపై ఒక అనుకూల ప్రతిస్పందనను అందుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక విద్యార్థి అయి ఉంటే ఇది యూనివర్సిటీలో మీ అడ్మిషన్ గురించి కావచ్చు. ఒకవేళ మీరు విదేశాలలో ఉద్యోగిగా కావాలని ఆశిస్తూ ఉంటే అది ఒక కొత్త ఉద్యోగం గురించి కావచ్చు. మకర రాశి రొమాన్స్. మీ సంబంధాలలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ఈరోజు దంపతులు వారు అనవసరమైన వాగ్వివాదాలతో కాలం గడిపేస్తున్నట్లు గ్రహిస్తారు. అలాగే ఆ వాదనలు కూడా తిరిగి మళ్లీ మొదటికే వస్తున్నట్లు కూడా కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితిని నివారించవచ్చు. మీ భాగస్వామి యొక్క అవసరాలపై మీరు తెలివిగా ప్రతిస్పందిస్తూ ఉంటే ప్రశాంతంగా అర్థం చేసుకునేలాగా ఉండండి ప్రస్తుతానికి. మకర రాశి కెరియర్. కొన్నిసార్లు ఆఫీసు వేళను పాటించడం మీరు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఈ విషయంలో మీరు కాస్త అతి స్వేచ్ఛను కలిగి ఉన్నట్లుంది. అయితే ఈరోజు మీరు పంక్చువల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ బాస్ మిమ్మల్ని మీ ఆలస్యానికి ప్రశ్నించవచ్చు అనే సూచనలు కనిపిస్తున్నాయి. మకర రాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో డబ్బు గాని విలువైన వాటిని గాని పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అనుకోని నిరుత్సాహకరమైన ఇటువంటి నష్టాలకు ఎక్కువగా బాధపడే అలవాటు మీకుంది. మీ డబ్బుతోటి ఇతర వస్తువులతోటి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మీకు చాలా ఇష్టమైన ప్రధానమైన వాటి విషయంలో వేటాడుతూ ఉండే కళ్లకు దూరంగా ఉండేటట్లు ఇటువంటి వస్తువులను భద్రంగా దాచిపెట్టుకునేట్టు చూసుకోండి. మకర రాశి హెల్త్. ఈ రోజు మీరు తినే వాటిని గురించి జాగ్రత్తగా ఉండండి. మీ కడుపును కలవరపెట్టే అతిగా ఉండే మసాలాల వంటి వాటిని, నూనె ఎక్కువగా ఉండే వాటిని తినకండి. మీకు నచ్చిన సింపుల్గా ఉండే ఆహార పదార్థాలను, ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తినడానికి ప్రయత్నించండి. మళ్ళీ తిరిగి మీరు మీ ఆరోగ్య శిఖరానికి చేరుకుంటారు. కానీ ఈరోజు మాత్రం ఆహార పదార్థాల ఛాయిస్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు సంబంధాలను కలుపుకోవడానికి మంచి రోజు. మీకు మీరు అమితంగా ప్రేమించే వారిని ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తడానికి అన్నట్లుగా ఏదైనా ఒక వినూత్నమైన దాన్ని చేయడానికి ప్లాన్ చేయండి. ఇంటికి ఈరోజు కొంచెం ముందుగానే చేరుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఆలోచించండి. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీతోటి పనిచేస్తూ ఉండే సహచరులలో ఒంటరిగా ఉండేవాళ్లను ఒక క్రొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు. మీరు మీ ఆఫీసులో ఉండేవారు ఎవరో ఒకరు మీ కంట్లో పడే అవకాశం లేకుండా పోదు అన్న అభిప్రాయంతో అతిగా సిగ్గుపడకండి. కానీ మీ పనిలోని పరిధులను, హద్దులను కూడా అతిక్రమించకండి. ఈ పరిస్థితిని జాగ్రత్తగా, చాలా సున్నితమైనదిగా పరిగణిస్తూ క్రమేపీ మీరు అడుగులు ముందుకు వేస్తూ సాగిపోండి. చొరవ తీసుకుని ముందుకెళ్ళి మీరే మొదటిసారిగా ప్రారంభాన్ని చేయండి. కుంభరాశి కెరియర్. ఈరోజు మీరు ఒక సెమినార్కి కానీ లేక ఒక కాన్ఫరెన్స్కి కానీ బయలుదేరబోతున్నారని, అది మీకు వృత్తిపరంగా ఎంతో ఉపయోగకరమైందని మీరు గ్రహిస్తారు. మీ బిజినెస్ కార్డును బయటకు తీసి సిద్ధంగా ఉంచుకోండి. అవి మీకు అవసరం రావచ్చు. వాటిని ఉదారంగా పంచండి అందరికీ. ఈరోజు కొన్ని ఆసక్తికరమైన కాంటాక్టులను మీరు ఆశించవచ్చు. కుంభరాశి ఫైనాన్స్.
మీరు మోసపోకుండా ఉండటానికి వ్యాపార వ్యవహారాలలో చాలా మెలకువగా అప్రమత్తంగా ఉండండి. మీతో వ్యవహారాలు జరిపేటప్పుడు మీ భాగస్వాములు మీ వద్ద నుండి అనవసరంగా అకారణంగా మీ మంచితనాన్ని చనువును ఆసరాగా తీసుకుని వారే లాభాలను పొందాలని ఆశిస్తూ ఉండవచ్చు. ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకు ఇది మంచి రోజే మీకు. అయితే మీరు నిర్ణయం తీసుకునే నైపుణ్యం పదునుగా వివేకవంతమైనదిగా ఉండాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుపరుచుకోవాలంటే. కుంభరాశి హెల్త్. మీరు ఈ రోజు ఒక ప్రయాణంపై బయలుదేరి వెళ్తున్నట్లయితే రోడ్డుపై చాలా జాగ్రత్తగా ఉండండి. కడుపు నొప్పితో మార్గ మధ్యంలో ఇబ్బంది పడకుండా కడుపునకు సంబంధించిన చిన్న సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు తినే వాటిపై ఒక కన్ను వేసి ఉంచండి. అలాగే ప్రస్తుత తరుణంలో తిండి విషయంలో వచ్చే తేడాను గమనించి జాగ్రత్తగా మెలకువగా ఉండండి. మీనరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఫంక్షన్ జరుపుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరు చక్కటి దుస్తులను వేసుకొని బయటకు వెళ్ళి మంచి కాలక్షేపం చేయడానికి రెడీ అవ్వండి. కుటుంబ సభ్యులకు మధ్య సదవగాహన ప్రేమాభిమానాలు ఎంతో అవసరం. ఇవి బాగా అభివృద్ధి అయ్యి ఎంజాయ్ చేసే అవకాశాలు ముందు ముందు ఎంతో కనిపిస్తున్నాయి. మీనరాశి రొమాన్స్. అతను మీ జీవితంలోకి ప్రవేశించడంతో మీ జీవితం ఎంత మారిపోయిందో అతనికి తెలియనివ్వడానికి ఇది సరైన టైము. ఇది వారిలో ఉత్తేజాన్ని కలిగించి మీ ఇద్దరిని జీవిత పథంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి వీలు కలిగించవచ్చు. మీరిద్దరూ పంచుకుంటూ ఉండే మీ ప్రేమానురాగాలను ఆలంబనం చేసుకుంటూ ఈరోజు మీ ఆప్తునికి మీ హృదయాన్ని ధారపోయండి. మీనరాశి కెరియర్. భాగస్వామ్యంలో చేరాలనే ఆలోచన మీ మదిలో రగులుకుంటూ ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా నవ యువతులతో దీర్ఘాలోచన చేసిన తరువాత మీరు దీనిని ప్రయత్నించి చూడాలనుకుంటున్నారు. ప్రస్తుత సమయంలో మీ నిర్ణయం సరైనదే. అలాగే మీరు ముందుకు సాగిపోవచ్చు ధైర్యంగా. అయితే ఈ అంశాన్ని మొత్తం మీద అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకున్న తరువాతే, దాని ప్రాముఖ్యతను ఆవశ్యకతను బేరీజు వేసుకున్న తరువాతే ఇటువంటి అవకాశం గురించి పరిశీలించాల్సి ఉంటుంది. మీనరాశి ఫైనాన్స్. చాలా కాలంగా మీరు ఆస్తిని అమ్మాలని ప్రయత్నిస్తూ ఉంటే ఈ రోజు ఈ దిశగా కాస్త చలనం కనిపిస్తుంది మీకు. ఆస్తికి సంబంధించిన తగాదాలు ఏమైనా ఉంటే ఇటువంటి వ్యవహారం ఈరోజు పరిష్కారం అవుతుంది. ఇది ఒక మంచి ఆహ్వానింపదగ్గ మార్పు. దీని పురోగతి ఫలవంతం అవటానికి చాలా కాలం పట్టినప్పటికీ ఏమైనప్పటికీ ఈ వ్యవహారాన్ని ముగించడానికి ఈ రోజు దీనిని పరిష్కరించండి చివరిసారిగా. ఎందుకంటే ఇటువంటివి చాలా టైం తీసుకునేవి కాబట్టి. మీనరాశి హెల్త్. ఈరోజు మీ కళ్ళపై మీరు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు కాస్త నొప్పి ఒత్తిడి బాధను ఎదుర్కోవలసి ఉంటుందనే సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలపు మీ కళ్ళ నొప్పి వల్ల తలనొప్పి లేక దృష్టి సమస్యలను సృష్టించవచ్చు. అందుచేత ఒక నిపుణుడైన వైద్యుడి సలహాను తీసుకోవటం చాలా వివేకవంతమైన పని. తొందరగా కనిపెట్టడం వల్ల దానిని అదుపు చేసుకోవడానికి, కంటిపై నొప్పిని ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీలవుతుంది.